హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్టరీస్కి స్వాగతం. 15 లక్షల కొత్త పెన్షన్లు, 60 ఏళ్ళు నిండిన వృద్ధులు, 50 ఏళ్ళు నిండిన బీసీలు, ఎస్టీలకు ఛాన్స్. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలను మీకు ఎప్పటికప్పుడు వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మరో ఎన్నికల హామీకి ప్రభుత్వం సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. స్థానిక ఎన్నికల్లోపు మంజూరు, 77 లక్షలకు పెరుగున్న లబ్ధిదారులు, ప్రతి నెల 700 కోట్ల అదనపు భారం, 41,000 కోట్లకు చేరున్న బడ్జెట్. వీటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద దాదాపు పెన్షన్లు అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 15 లక్షల పెన్షన్లను మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతుందో వాటిని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడంతో పాటుగా ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్ళకు పైన 50 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లను కూడా మంజూరు చేయడానికి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటిలో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత ఎన్నికల కూటమి నేతలు హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టేందుకు సిద్ధమైనట్లు కూడా సమాచారం. కొత్తగా సుమారు 15 లక్షల దాకా అర్హులు ఉండొచ్చని, ఇప్పటికే రాష్ట్రంలో 62 లక్షల మందికి సుమారు 28 రకాల పెన్షన్లు అనేటివి అందుకున్నట్లు కూడా సమాచారం. కొత్తగా చేరే ఎవరైతే లబ్ధిదారుల సంఖ్య మరో 77 లక్షలకు చేరుతుందని సమాచారం మీద రావడం జరిగింది. వీటిని ప్రతి నెల ఇకపై అదనంగా 700 కోట్ల రూపాయలను కూడా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే 41,000 కోట్ల రూపాయల నిధులు అనేటివి వృద్ధులు, దివ్యాంగులకు, వితంతులకు, తదితరులకు భారీ స్థాయిలో బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ అనేటివి మంజూరు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి 13 జిల్లాలకు 35 లక్షల మందికి పంపిణీ చేసిన సమాచారం. వృద్ధాప్య వితంతులకు 200, దివ్యాంగులకు 500 ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి వృద్ధాప్య వితంతులకు, చేనేత, కల్లుగీత కార్మికులకు, కళాకారులకు 40 నుంచి 79% మధ్య, వికలాంగులకు ఉన్న వారికి 1000 రూపాయలు, దివ్యాంగులకు 1500 ఇచ్చడం అయితే జరిగింది. ఆ తర్వాత పెన్షన్ల సంఖ్య అనేది భారీగా పెంచుతూ 2014 అక్టోబర్ 25కు కొత్త జీవో 140ని విడుదల చేసిన సమాచారం. పెన్షన్లు కొత్తగా మంజూరు చేయడంతో పాటుగా 2014 అక్టోబర్, నవంబర్ నెలలో పెన్షన్ అంటే భారీ సంఖ్యలో పెరగడం అయితే జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు 2019 జనవరి నుంచి అమలుకి తెస్తూ 2 పెన్షన్ అనేది ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు 50 లక్షల మందికి ఎన్ని పెన్షన్ ఇస్తున్నారనే దానిపై కొత్తగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా పెన్షన్ అనేటివి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది కొత్త పెన్షన్లు జారీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి.